మా చిన్న బాబుకి హోంవర్క్స్ రాయించేసి స్కూల్కి అయితే పంపేశాను. అని పంపేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా టిఫిన్ చేసి కూర్చున్నాను. ఇంతలోపు చెక్క పని చేసే వాళ్ళు వచ్చారు. ఎందుకంటే 1 మంత్ బ్యాక్ మా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం బ్రేక్ అయిపోయింది. పిల్లలు బ్రేక్ చేసేసారు. డ్రెస్సింగ్ టేబుల్ మా పెళ్లికి సారి కింద మా అమ్మ వాళ్ళు పెట్టారు. ఇప్పటి వరకు చాలా బాగా మన్నింది. పెళ్ళయి 6 ఇయర్స్ అవుతుంది. ఈ 6 ఇయర్స్ కూడా అద్దం బాగా అలవాటు అయిపోయింది. మళ్ళీ చిన్న అద్దంలో అంటే అస్సలు చూసుకోవాలనిపించడం లేదు. అందుకనే ఎలా అయినా సరే పెద్ద అద్దం పెట్టించుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు పనిచేసే వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట. అందుకనే పిలవగానే వచ్చారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫ్రేమ్ ఉందంటే దానికి కొత్త అద్దం తెప్పించి పెట్టారు. దీనికి పాలిష్ చేయించాలి. అప్పుడే కొంచెం కొత్త దానిలా ఉంటుంది. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ముందైతే అద్దంలో చూసుకుందాం. నాకు కావాల్సిన వీడియోస్ తీసుకొని దుకాణం అయితే సదిరేసాను. అదే గది క్లీన్ చేసాను. మా పాప బర్త్డేకి షాపింగ్ చేసామన్నాను కదా, అదేంటో కాదు, క్లాత్ తీసుకొని స్టిచ్ చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు స్టిచ్ చేయాలి. బర్త్డే అయిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు ఈ పని పెట్టుకోవాలి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి.